పేరు ఎల్లప్ప, చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాను నేను. ఈరోజు ఇక్కడ మేము సమావేశం ఎందుకయ్యామంటే కనుక 2014 రాష్ట్ర విభజన జరగకముందు 2008, 2012లో డిగ్రీ కాలేజ్ పోస్టులు, ఆ తర్వాత జూనియర్ కాలేజ్ పోస్టులు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు, కంప్లీట్ చేశారు. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఎటువంటి ఉద్యమం లేకుండా, ఎటువంటి రాజకీయ పరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళు దాదాపు 1000 నుంచి 1200 లైబ్రేరియన్ పోస్టులు వివిధ రకాల రెసిడెన్షియల్ స్కూల్లో కావచ్చు, డిగ్రీ కాలేజెస్లో కావచ్చు, జూనియర్ కాలేజెస్లో కావచ్చు, అలాగే మెడికల్ కాలేజెస్లో కావచ్చు, ఇన్ని రకాల విద్యా వ్యవస్థల్లో వాళ్ళు లైబ్రేరియన్ నోటిఫికేషన్లు ఇచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 2014 నుంచి అనేక మంది రాజకీయ నాయకుల్ని కలవడం జరుగుతుంది, విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, రిప్రజెంటేషన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2019 నుంచి 2024 మధ్యలో ఒక 60 నుంచి 80 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలను కలిసి మేము వినతిపత్రం అందజేసి, ఆ తర్వాత మేము మళ్ళీ విజయవాడకు వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తే ఆయన ఒక మాట అన్నారు, లైబ్రరీ సైన్స్ కోర్సు ఎందుకు చేశారు, లైబ్రరీ కోర్సు మనుగడలో లేదు కదా. ఆయన మనుగడలో లేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం 14 నెలలు అయిపోయింది. దయచేసి మమ్మల్ని గుర్తించి 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకొని, అలాగే విద్యా సంస్థలు ప్లస్ వచ్చేసి CBSE తీసుకొచ్చామన్నారు, ఆ తర్వాత మోడల్ స్కూల్స్ అంటున్నారు, రెసిడెన్షియల్ స్కూల్ అంటున్నారు, ఆ తర్వాత మెడికల్ కాలేజ్ అన్నారు. వీటన్నిటిలో త్రూ APPSC ద్వారా శాశ్వత ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా, నా పేరు జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు సార్. మీరు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ సార్ గారికి మా 2 లక్షల నిరుద్యోగుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. CLIC, MLIC, BLIC 2 లక్షల మంది మేమందరం నిరుద్యోగులం. ఈ లైబ్రరీ కోర్స్ చేసి నిరుద్యోగులుగా ఉన్నాం సార్. మీరు వచ్చి విద్యాశాఖ మంత్రులుగా వచ్చి మీరు మాకు న్యాయం చేస్తారని ఒక 15 నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సార్. కాబట్టి మీరు తక్షణమే మా నిరుద్యోగుల తరపున మీరు ఒక నిర్ణయం తీసుకొని వెంటనే CLIC, BLIC, MLIC 6700 పోస్టులు హై స్కూల్లో, గ్రంథాలయాల్లోని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రూపంలోని ఎన్నో పోస్టులు ఉన్నాయి సార్. కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఈ 2 లక్షల నిరుద్యోగులకు కూడా ఒక ఆశ చూపుతారని, వాళ్ళకి 47 సంవత్సరాలకు కూడా ఏజ్ పెంచుతూ మాకు ఒక చక్కని నోటిఫికేషన్ విడుదల చేస్తారని మా 2 లక్షల నిరుద్యోగుల తరపున మీ అందరం మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.